నమస్తే, వెల్కమ్ టు TS3 న్యూస్. నేను సృష్ణ. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR చివరి దశకు చేరుకుంది. అధికారిక గడువు ఈ నెల 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో ఎన్యూమరేషన్ ఫారాలను వీలైనంత త్వరగా సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు అంటే BLOలకు అందజేయాలని ఎన్నికల అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. గడువు సమీపిస్తుండటంతో అధికారులు ఒకవైపు డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తుండగా మరోవైపు ఫారాల స్వీకరణలో ఆశించిన స్పందన లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. పీలేరు నియోజకవర్గంలో ఇప్పటికీ అనేక ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ కావాల్సి ఉండగా ఇప్పటికే తీసుకున్న ఫారాలను కూడా పలువురు ఓటర్లు తిరిగి సమర్పించకపోవడంతో అధికారులు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నప్పటికీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదని అధికారులు చెప్తున్నారు. మరోవైపు ఫారాలను పూర్తి వివరాలతో పూరించడం సాధారణ ఓటర్లకు కష్టంగా మారుతోందని రాజకీయ పార్టీల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. ఇక డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలిస్తే పీలేరు నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రానికి మొత్తం 77% ఎన్యూమరేషన్ ఫారాలు డిజిటలైజ్ అయ్యాయి. మండలాల వారీగా చూస్తే గుర్రంకొండ మండలం 35,214 ఫారాల్లో 28,405 అంటే 80.66% డిజిటలైజేషన్ పూర్తయింది. కలకడ మండలం 28,070 ఫారాల్లో 21,729 అంటే 77.29% పూర్తయింది. అయితే పీలేరు మండలం మాత్రం వెనుకబడి ఉంది. ఇక్కడ 63,268 ఫారాల్లో 43,646 అంటే 69.40% మాత్రమే డిజిటలైజేషన్ పూర్తయింది. డిజిటలైజేషన్ లో వెనుకబడిన పీలేరు మండలంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికార కృష్ణ కిషోర్, ఎంపీడీఓ శివశంకర్, తహసీల్దార్ శివకుమార్ కలిసి పనితీరు తక్కువగా ఉన్న BLOలను గుర్తించి వారికి ఎదురవుతున్న సమస్యలను స్వయంగా తెలుసుకుంటున్నారు. సమస్యలను పరిష్కరించడంతో పాటు పనులు వేగవంతం చేయాలని సూచనలు చేస్తున్నారు. అంతేకాకుండా ఓటర్లను గుర్తించి ఫారాల సమర్పణను వేగవంతం చేసేందుకు రేషన్ డీలర్లు, డ్వాక్రా మహిళలు, రెవెన్యూ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు. ప్రత్యేక సహాయ శిబిరాలను ఏర్పాటు చేసి ప్రజలకు అవసరమైన సహాయం అందిస్తున్నారు. ఇదిలా ఉండగా గడువు ముగియడానికి కేవలం కొద్ది రోజులే మిగిలి ఉండడంతో చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాజకీయ పార్టీలు ఎన్నికల అధికారులను కోరుతున్నారు. గతంలో మాదిరిగా సర్వర్ పై ఒక్కసారిగా భారం పెరిగి నెట్వర్క్ సమస్యలు తలెత్తకుండా అదనపు కంప్యూటర్లు ఏర్పాటు చేసి డిజిటలైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని సూచిస్తున్నారు.